చాలా తక్కువ మందిలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకు వస్తుందనమాట. అంటే జబ్బు బాగా తీవ్రంగా ఉండి, దాన్ని మొదటి స్టేజెస్‌లో గుర్తుపట్టకుండా, ఫాలో అప్ లేకుండా, అట్లా జరిగినప్పుడు సివియర్ లివర్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, లేదంటే క్యాన్సర్ ఔట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళినప్పుడు, అప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం పడుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, ఫస్ట్ మెసేజ్ వి నీడ్ టు గివ్ టుడే. చాలా తక్కువ మందికి అవసరం పడుతుంది. తర్వాత ఈ జనరలీ నా ఎక్స్‌పీరియన్స్‌లో పేషెంట్‌కి ఓకే లివర్ ఫెయిల్యూర్ ఉందండి, లేదంటే క్యాన్సర్ ఉందండి, ఇప్పుడు మీకు ట్రాన్స్‌ప్లాంట్ అవసరం అన్నప్పుడు చాలామంది పేషెంట్స్ అమ్మో! అంత పెద్ద ఆపరేషన్ వద్దండి మేము చేసుకోము. ఇది మనం ఇంకా డిగ్ చేసినప్పుడు ఎందుకు ఏంటి అన్నప్పుడు ఇది పని చేయదండి, నాకు తెలిసిన వాళ్ళకి ఫెయిల్ అయింది. తర్వాత బాడీ యాక్సెప్ట్ చేయదని విన్నాను. ఇది మీరు అన్నట్లు ఒక చిన్న చిన్న కంటికి కనిపించని చిన్న క్రిములు మన ఒంట్లో ఎంటర్ అయినప్పుడే మనకు అంత రియాక్షన్ వస్తుంది, జ్వరం వస్తుంది, ఇంకోటి వస్తుంది. ఇంత పెద్ద ఆర్గన్ తీసుకొని దీంట్లో కొన్ని లక్షల కోట్ల కణాలు ఉంటాయి, కొత్త ప్రోటీన్స్ ఉంటాయి, మనవి కాదు వేరే వాళ్ళవి. ఇది పెట్టినప్పుడు మరి బాడీ యాక్సెప్ట్ చేస్తుందా, రిజెక్ట్ చేసేస్తుందా అనే డౌట్స్ ఉంటాయి. సో రిజెక్షన్, ఎస్, రిజెక్షన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్, కాంప్లికేషన్. మనం వేరే కంప్లీట్లీ న్యూ ప్రోటీన్స్ తీసి ఒకళ్ళ బాడీలో పెట్టినప్పుడు ఆ రియాక్షన్స్ వస్తాయి. కాకపోతే ఆ రియాక్షన్స్ రాకుండా మనం మందులు వాడతాం.